వెంకటేశ్వర పత్తి పొలాలు బుడ్లు చేరి శనక్కాయలు అంతా ఎండిపోయి వర్షం లేక 3 నెలలు అంతా నేలగట్టినది మొత్తము. పశువులకు మేత లేక అల్లాడిపోతాం. రైతులు ఎక్కడెక్కడ మేతలు లేక నీళ్ళు లేక అంతా ఇలా నిలబడిపోయినాము. పెట్టిన పెట్టుబడి వాపసు లేనట్లు అయిపోయింది. ఎక్కడ పోయినా దిక్కు తొయ్యదు. మాకు పంట వర్షమే లేదు. వచ్చిన బోర్లు జలాలుగా నిండిపోయినా ఏం లేవు. ఒక పైటికి కానీ ఒక పావు ఎకరా కానీ గలవు. వచ్చిన నార్లు ఎండిపోయి మిరప నార్లు పోసుకుని మళ్ళీనే ఎండిపోయినవి. పత్తి 6 ఎకరాల పత్తి ఎండిపోయింది. బుడ్లు 5 ఎకరాలు ఎండిపోయింది. పశువులకి ఏం వేయాలో అర్థం కాదు. ఎక్కడ పోవాలి ఇన్ని పశువులు కట్టుకొని 5-6 పశువులు ఉండవు. ఎక్కడ కట్టుకోవాలి మేత లేదు, దీనికి ఏం లేదు. ఎక్కడ 5-6 మంది మా కుటుంబం ఉండడం. ఎక్కడ పోయినా కానీ తిక్కుతాయి. దాని మీదే బతాం ఆధారం మీద. ఇట్లా మా పరిస్థితి రైతు పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలనుకో ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలి. మాకు ఆదుకుంటే మాకు ఏదో దేవుని దయ వలన ఏదో మేత ఇంత ఏదో కరువు దుడ్లు ఏవో ఇస్తే పెట్టుబడుల గింజలు అవి విత్తనాలు పెట్టుబడులు వస్తే బాగుపడతాం. ఒక ఎకరాకి వచ్చి 10-20 వేలు పెడతాం. మిరపకొచ్చి ఏం నీళ్ళు తీసుకొని లాస్ అయిపోయి ఏసీలో పెట్టుకుని 10 వేలకు కానీ అడగరు. అవి అట్టే నిలబడిపోయి ముందులాగా ఇట్లా అప్పులు నిలబడి ఏమన్నా ఇదే అయ్యేటట్లు రైతుకి అయిపోయింది. ఏం ఆగిపోయి రైతు ఏం లేదు. 2 సంవత్సరాలు 1 సంవత్సరం అయితే అవుతుంది. ప్రభుత్వం ఆదుకుంటే అంత బాగుపడతాము. లేకుంటే ఇంకెక్కడ ఇది అయిపోతాం. ఏ ఊరు పెద్దనా? దొడ్డనికేరు సార్. ఏం పేరు నీ పేరు? దాసరి వెంకటేష్. ఎన్ని ఎకరాలు వేసినారు బుడ్డలు? 4 ఎకరాలు వేసాం సార్. పత్తి 6 ఎకరాలు వేసినాము. వర్షం పోయి ఎన్ని రోజులు అయింది? వర్షం పోయి 2 నెలల పైన సార్. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. అంటే దీనివల్ల బోర్లకు కూడా ఉపయోగం లేదు సార్. ఇంకెప్పుడు ఉపయోగం కూడా ఇప్పుడు జల ప్రవాహం వస్తూ ఉంటే పెరుగుతుంది. జల ప్రవాహం అడిగంటే పోయేది ఏముంటుంది. మొత్తం ఏమేమి లేదు జల ప్రవాహం. పశువులకు మేత లేక అవి ఎక్కడ పోయినా కానీ అమ్మని పోతే ఎవరు తీసుకోడు. పశువులు 3 బొట్లు కానీ అడుగురు, ఎవరు అడుగురు. ఒకటి కొయ్యినికి తీసుకుంటారు. రైతు ఎవరు తీసుకోడు. మేత ఉంటే కదా తీసుకునేది. మీరు ప్రభుత్వం ఏమన్నా సహాయపడితే ఏమన్నా మేత గీత మాకు రైతుకి కరువు దుడ్లు విత్తనాలు పూర్తిగా ఇస్తే మందులు అంగిట 4-5 లక్షలు అప్పులు చేసుకున్నాము. ఇప్పుడు అవి తీసుకుని ఏదో మిరప చల్లుకున్నాము. ఆ బోర్లు కానీ అడిగంటే పోయే ఎక్కడ పోయినా కానీ నాకు 4 కొడుకులు ఉండరు. వాళ్ళకి ఎక్కడ పోయినా ఇది కాదు. ఇట్లా మా పరిస్థితి. ఏం విత్తనాలు పెట్టినామో పెట్టుబడే. ఏమంత సేద్యాలకి మందులకు మాకలకి అన్ని పెట్టుబడి కూర్చున్నామే. అలా సార్ ఏం సార్ మాకు వాందేవాళ్ళు లేడు. వర్షకాలం లేడు. ఎట్లా బతకాలి ఏం కథ? పశువులు మేత నీళ్ళు అంతా పెట్టుబడి పెట్టుకేసి అంతా చెరుకు ఎకరాకి 20-30 వేలు పెట్టుకొచ్చినాము. 5 ఎకరాలు పత్తి వేసుకుని పుట్టి వేసుకున్నామా. అంతా నాశనం అయ్యేసి ఇట్లా ఎండిపోతున్నావే. ఏం సార్ మీరు ఎట్లా బతకాలని అర్థం కాదు. మరి ఈ తూరాన్ని ప్రభుత్వం వచ్చేది మాకు ఏమన్నా రాస్తారనేది తెలియదు. మరి భగవంతు రాసి తీరాలా. మరి ఇట్లా పరిస్థితుల్లో పడేమా. మరి ఎక్కడ పోతాం? మూట కట్టుకుని అయిపోయి ఇంక 4 గుర్తులు వాడి లేకుంటే ఏం సార్ అంతా ఏం పరిస్థితి చెప్పునికి రాదు. మరి ఎక్కడ పోతామో అర్థం కాదు. పిల్ల తెల్లి అంత పెట్టుబడి పండుతావని కొలుపులు మంచి చెడ్డ మరి నూనెలు మరి పట్టుకొని కాసి బాడుగులు పెట్టుకొని కాసి చేసుకునేమే. మరి ఇట్లా పరిస్థితులు వచ్చినామేమి ఎట్లా సార్? మరి 3 ఎకరాల పత్తి 2 ఎకరాల బుడ్లు వేసుకుని బుడ్లకి అన్ని అంత ఎండిపోయేసి ఏమి పనికిరాదు. వానొస్తాగా తిరగడం లేదు. ఇంకా ఉత్తకాడ జోరు వేసుకున్నదే. వాన వస్తుందనేది తెలియదు, పోతుందనేది తెలియదు. మరి ఇట్లా పరిస్థితుల్లో ఉండము. మరి ప్రభుత్వము అని ఆదిపరి బాగానే కాసిపడి చేసే కానీ బాగుంటుంది. మాకు ఏమైనా ఇంత ఊరు కాసుకుని ఉంటాము. లేకుంటే పిల్ల తెల్లి మూట కట్టుకుంటాము. ఎట్లా తెలియదు, అర్థం కాదు. ఇట్లా పరిస్థితుల్లో ఉన్నాము. ఎట్లా బతకాలనేది ఒక ఆలోచన చేసుకుని సేలు తీసుకొని కూర్చున్నాం. రూపాయి కూలి లేదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ కూర్చునేది. ఇక చెట్టు మీద కూర్చునే పోయేది. ఎక్కడ పోతే కానీ ఇంకా బతికినికి కానీ పోతే కానీ అసలుకే హాజరు లేదు. కూలోళ్ళు బిల్లు పోతే కానీ రోడ్డు మీద కూర్చుంటే కానీ మాట్లాడారు. ఇట్లా పరిస్థితులు ఉండవు చూడు సార్. ఎక్కువ మరి మూట కట్టుకుని పోవాలి తప్పదు సార్. మరి ఇంకా ఎక్కడో పోవాలి. మరి ఇంకెక్కడో మరి గుంటూరు నెల్లూరు ఏమైనా మిరపకాయలు పోయాను వస్తే ఇంకా మూట కట్టుకుని కాళ్ళ కట్టుకొని పోవాలి. అదే మరి గుడిసెలు చేసుకుని బతికేసి ఇంకా అన్నం కానీ బతకాలి కదా సార్. కుటుంబం కానీ బతకాలి కదా. ఇట్లా పరిస్థితుల్లో ఉండవు. మరి గౌరవం ఎట్లా ఉండదు అర్థం కాదు. మరి భగవంతుడు మరి ఏం పేరు? ఎవరు? మాది దుడ్డనికేరు సార్. దుడ్డంకి ఆదరణ మండలం దుడ్డంచెరు. పేరు నీలకంఠ. నా పేరు నీలకంఠ. నా పేరు రామకృష్ణ. దొడ్డనికేరు విలేజ్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మేము కొర్ర 10 ఎకరాలు వేసినాము. వేసినప్పటి నుంచి వర్షమే లేదు అసలుకి. దానికి పెట్టుబడి సుమారుగా
బాగానే అయ్యింది. తర్వాత పత్తి కానీ వేసినాము, పత్తికి పెట్టుబడి చాలా ఎక్కువే వచ్చింది. తర్వాత ఉల్లిగడ్డ వేసినాము, అసలుగా వర్షమే లేదు, పెట్టుబడులు ఏం దండిగా అయినాయి. అదే పరిస్థితి వచ్చింది వర్షం లేక. ప్రభుత్వము దీన్ని దృష్టిలోకి తీసుకొని కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది. పంట నష్టం కరువు మండలం కింద ప్రకటిస్తే బాగుంటుంది. రైతులకు ఎంతో సాయం జరిగినట్లుంటుంది. వర్షం ఎన్ని రోజులు వర్షం సుమారుగా నెలన్నర నుంచి రాలేదు. అసలుకి పంటలు మొత్తం ఎండిపోయినాయి, కారమయ్యేవి కంప్లీట్గా. ఇంక వర్షం వచ్చినా కూడా పంట పండే స్థితిలో లేవు. దయచేసి ఏమన్నా పంట నష్టం కింద ప్రకటిస్తే బాగుంటుంది, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. లేదంటే కంప్లీట్గా తల్లి పిల్ల అంతా వలసపోయే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేదే.